ఎవరు పట్టించుకోవట్లా. మన వాళ్ళు ఎక్కువగా కనబడతా. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు, అందరు బయట వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు రేట్లు పెంచినా పర్లేదు, డేట్ వద్దురా బాబు, నా పేరు 8 దాకా టికెట్లు రావట్లేదు. బయట ఇప్పుడు ఏదైతే వార్ నడుస్తుందో ఆ వార్ మూవీ పైన ఇంపాక్ట్ చూపెడుతుందని గవర్నమెంట్ రిలీజ్ ని ఆపిందా, లేదంటే గవర్నమెంట్ లేదంటే మూవీ టీమా? మూవీ టీవీ ఏమంటుంది, ఆ మూవీ టీవీలో ఉన్న బ్యాచ్ కూడా బయట వాళ్ళే ఉన్నారు. గల్ఫ్ దేశ విలన్లు కానీ క్యాండిడేట్లు కానీ అందరు బయట వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఓకేనా, సైడ్ క్యాండిడేట్లు కానీ అంతా మన వాళ్ళు ఎక్కువగా కనబడతా. అందుకని చెప్పేసి వాళ్ళకి రావడానికి కానీ లేదా అక్కడ ఏమన్నా జరగాలని ఉందా, షూటింగ్లు ఏమన్నా ప్రాబ్లం ఇప్పుడు చాలా ఉంది కాబట్టి అయిందని మేము అనుకుంటాం. అంటే ఈ మధ్య కాలంలో లెనిన్ పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడు చూసుకున్నట్టయితే టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది, రేపు పొద్దున్న ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఉండొచ్చు, ఎందుకంటే రేపు మార్నింగ్ సినిమా నైట్ విడుదలయ్యే సినిమా కోసం ఫోన్ తీసి టికెట్లు బుక్ చేసుకుందామంటే నైట్ 9ంటికి షో అయితే 8 దాకా టికెట్లు రావట్లేదు. అట్లా ఉంది ఇప్పుడు వాతావరణం. సినీ ఫీల్డ్ వాతావరణం అనేది ఎవరు పట్టించుకోవట్లా, పెద్ద ఎవరు అనేది లేకుండా పోయింది సినీ ఫీల్డ్. ఇంతకుముందు సినిమా వస్తుందంటే ఒక డేట్ చెప్పేవాళ్ళు, 4 రోజుల ముందే టికెట్లు ఆన్లైన్ లో పెట్టేవాళ్ళు, విధానం అనేది బాగుంది. కానీ ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. వాళ్ళు రేట్లు పెంచినా పర్లేదు, ఒక టైమింగ్ అనేది లేదు. కాబట్టి సినిమా వచ్చిద్దని డేట్ చెప్పినా గానీ ఆ డేట్కి వచ్చిద్దా లేదా అనే ఇబ్బంది చాలా పడుతున్నారు. ఎందుకంటే కటౌట్లు కట్టియాలన్నా కింద డేట్లు ఇట్లా డేట్ వద్దురా బాబు, నా పేరు అంతే. ఇంతకుముందు డేట్ వేసేవాళ్ళు, ఇదిగో వస్తున్నాడు ఈ డేట్కి అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు డేట్ వద్దురా బాబు, నా పేరు అని ఏదో పేర్లు వేసుకుంటున్నారు, ఆ హీరో పేర్లు వేస్తున్నారు తప్ప ఒక్క కటౌట్ మీద కూడా డేట్ అనేది కనపడతలేదు. ఇప్పుడు దురంధర్ అవ్వచ్చు, లేదంటే టాక్సిక్ అవ్వచ్చు, లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వచ్చు, ఈ మూడిట్లో గట్టి పోటీ అంటే ఏ మూవీ చెప్తారు? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. దురంధర్ ఏంటంటే పార్ట్ 1 వేరే, పార్ట్ 2 విధానం ఏంటంటే కొద్దిగా తగ్గిద్ది, కంపల్సరీగా తగ్గిద్ది అనే ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. అదే అనుకుంటున్నాను నేను. రైట్.